హలో హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ చికెన్ స్పగాటీ. సింపుల్గా చెప్పాలంటే చికెన్ నూడిల్స్. స్పగాటీని మనము ఉడకబెట్టుకుందాము. ఇది ఉడకడానికి కొంచెం 15 నిమిషాలు అయితే పడుతుంది. అంతలోపల మనం ఏం చేద్దామంటే పక్కన ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. సాల్ట్ పెప్పర్లో మ్యారినేషన్ చేసిన చికెన్ అనమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే ఆయిల్లో కొంచెంసేపు ఒక సాటే చేసుకొని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు దీన్ని ఉడకనిస్తున్నాను. మొత్తం నాకు తెలిసి ఇది ఉడకడానికి సేమ్ టైం పడుతుంది అనమాట. ఒక 15-20 నిమిషాలు. నూడిల్స్ అయితే నాకు తెలిసి అయితే తొందర ఉడికిపోతాయి. ఒక 5-10 నిమిషాల్లో. ఈ స్పగాటీ కొంచెం టైం పడుతుంది. అంతే, 15 నిమిషాలు అయింది. స్పగాటీ నాకు తెలిసి ఉడికినట్టే. మంచి ఉడికిన తర్వాత నేను వేడి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇగో చల్లటి నీళ్ళతో మంచిగా కడుక్కుంటాయి. ఎందుకంటే మంచి విడివిడిగా ఉంటాయి అన్నమాట. లేకపోతే అతుక్కొని ఉంటాయి. దీనికోసం పక్కన పెట్టుకుందాము. పెద్ద ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఎల్లిగడ్డ, తర్వాత రెడ్ క్యాప్సికమ్, మీకు ఇష్టం ఉంటే ఏదైనా వేసుకోవచ్చు. గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఏదైనా సరే, ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే రెడ్ క్యాప్సికము, కార్న్, తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ఇట్లా అటు ఇటు తిప్పి అలా కొంచెమే సాల్ట్, కొంచెం పెప్పర్, చికెన్ ఉడికింది లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మంచిగానే ఉడికింది. ఇప్పుడు చికెన్ కింద స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీంట్లో మంచి క్యాప్సికమ్ ఇవన్నీ ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయిన తర్వాత ఈ నూడిల్స్, చికెన్తో పాటు మనం దాంట్లో మిగిలిపోయిన ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకుందాము. రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ, నేనైతే పెరి సాస్ వాడుకున్నా ఇక్కడ. తర్వాత టమాటో పేస్ట్ బదులు టమాటో కెచప్ అయినా వాడచ్చు మీరు. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మన జాగ్రత్తగా ఇట్లా పైకి కిందికి మంచిగా అన్నీ కలిసేటట్టు టాస్ చేసుకోవాలి. అది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు చిన్న స్టవ్ పైన మూత పెట్టేసి ఉంచుకున్న తర్వాత ఇంకా అంతే, రెడీ అయిపోయినట్టే. అంతే, టేస్టీ చికెన్ స్పగాటీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share, subscribe. Bye.